హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ నేర్చుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, ఈ క్రింది వాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది? సమాధానం డి, పవన శక్తి. ప్రపంచంలోనే మొట్టమొదటి డాక్ యార్డు ఏ చారిత్రక ప్రదేశంలో కనుగొనబడింది? సమాధానం డి, లోతాల్. చారిత్రక డాక్ యార్డ్ కలిగిన లోతాల్ పట్టణం ఏ పురాతన నాగరికతకు చెందింది? సమాధానం డి, సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. లోతాల్ డాక్ యార్డు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం సి, గుజరాత్. లోతాల్ డాక్ యార్డు సుమారు ఎన్ని సంవత్సరాల పురాతనమైనది? సమాధానం సి, 5000 సంవత్సరాలు. భారతదేశపు సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించడానికి ప్రతిపాదించిన జాతీయ సముద్ర వారసత్వ సముదాయం NMHC ఏ చారిత్రక డాక్ యార్డ్ స్థలంలో ఏర్పాటు చేయబడుతుంది? సమాధానం సి, లోతాల్. హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం గురించి తెలిపే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? సమాధానం సి, ఆర్టికల్ 219. ఒక హైకోర్టు న్యాయమూర్తిని వేరే హైకోర్టుకు బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సమాధానం డి, భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు. రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ గురించి తెలుపుతుంది? సమాధానం బి, ఆర్టికల్ 222. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం తాత్కాలికంగా ఎక్కడ పనిచేస్తుంది? సమాధానం సి, నేలపాడు, అమరావతి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారును ఏమంటారు మరియు అది ఏ ఆర్టికల్ కింద వస్తుంది? సమాధానం బి, అడ్వకేట్ జనరల్, ఆర్టికల్ 165. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఏ రాష్ట్ర హైకోర్టు నుండి తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీపై వచ్చారు? సమాధానం సి, గుజరాత్ హైకోర్టు. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టులో ప్రాతినిధ్యం వహించే అధికారి ఎవరు? సమాధానం సి, అడిషనల్ సొలిసిటర్ జనరల్. ఐపీఎస్ ప్రొఫెషనర్లకు శిక్షణ ఇచ్చే SVPNPA అకాడమీ ఎక్కడ ఉంది? సమాధానం సి, హైదరాబాదు. కొత్తగా తీసుకురాబడిన ఏ చట్టం సైబర్ నేరాలు మరియు సాంకేతిక ఆధారిత నేరాలను పరిష్కరించడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది? సమాధానం సి, భారతీయ న్యాయ సంహిత BNS 2023. డిజిటల్ అరెస్ట్ మోసాలలో నేరస్తులు తమ గుర్తింపును దాచుకోవడానికి ఉపయోగించే అధునాతన టెక్నాలజీ కానిది ఏది? సమాధానం డి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC. సరైనవి వాయిస్ మార్ఫింగ్, వర్చువల్ ప్రొఫైల్స్, మ్యూల్ అకౌంట్లు. రంజీ ట్రోఫీని గెలిచిన తొలి విదేశీ కెప్టెన్ ఎవరు? సమాధానం సి, ఆల్బర్ట్ ఫ్రెడరిక్ వెన్స్లే. రంజీ ట్రోఫీ ఏ సంవత్సరంలో క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియాగా ప్రారంభించబడింది? సమాధానం బి, 1934. ఫ్రెడరిక్ వెన్స్లే సారథ్యం వహించి రంజీ ట్రోఫీని గెలిచిన సంవత్సరం ఏది? సమాధానం సి, 1936-37. 1936-37 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగింది? సమాధానం సి, నావానగర్ వర్సెస్ బెంగాల్. నావానగర్ జట్టుకు నాయకత్వం వహించిన ఆల్బర్ట్ ఫ్రెడరిక్ వెన్స్లే ఏ దేశానికి చెందిన ఆటగాడు? సమాధానం సి, ఇంగ్లాండ్. 1936-37 రంజీ ఫైనల్ ఏ మైదానంలో జరిగింది? సమాధానం సి, జింకానా మైదానం, బాంబే. ఉత్తరప్రదేశ్లో ముస్తఫా నగరానికి ప్రతిపాదించిన కొత్త పేరు ఏమిటి? సమాధానం సి, కబీర్ ధామ్.
ముస్తాఫాబాద్ పేరు మార్చడానికి గల ముఖ్య సాంస్కృతిక సంబంధం ఏ ప్రముఖ వ్యక్తితో ముడిపడి ఉంది? సమాధానం సి. సంత్ కబీర్. సంత్ కబీర్ ఏ శతాబ్దానికి చెందిన ప్రముఖ యోగి మరియు కవి? సమాధానం బి. 15వ శతాబ్దం. సంత్ కబీర్ శిష్యులను ఏ పేరుతో పిలుస్తారు? సమాధానం బి. కబీర్ పంత్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలో అలహాబాద్ పేరును దేనిగా మార్చింది? సమాధానం సి. ప్రయాగ్రాజ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఫైజాబాద్ పేరును దేనిగా మార్చింది? సమాధానం సి. అయోధ్య. సంత్ కబీర్ దేనిలో ముఖ్య నేతగా పరిగణించబడతారు? సమాధానం బి. భక్తి ఉద్యమం. ఆగ్నేసియా దేశాల కోసం ఫీఫా ప్రకటించిన కొత్త ఫుట్బాల్ టోర్నమెంట్ పేరు ఏమిటి? సమాధానం సి. ఫీఫా ఏషియన్ కప్. ఫీఫా ఆసియన్ కప్ను ఏ సమ్మిట్లో ప్రకటించారు? సమాధానం సి. 47వ ఆసియన్ సమ్మిట్. ఫీఫా ఆసియన్ కప్ ప్రకటన ఏ నగరంలో జరిగింది? సమాధానం డి. కౌలాలంపూర్. ఫీఫా ఆసియన్ కప్ నిర్మాణం ఏ విజయవంతమైన టోర్నమెంట్ నమూనా ఆధారంగా రూపొందించబడుతుంది? సమాధానం బి. ఫీఫా అరబ్ కప్. ఫీఫా ఆసియన్ కప్లో ఎన్ని ఆసియన్ దేశాలు ఉంటాయి? సమాధానం డి. 11. ఆసియన్ కప్ ప్రకటనకు కొన్ని గంటల ముందు ఆసియాన్తో 11వ సభ్యదేశంగా అధికారికంగా చేరిన దేశం ఏది? సమాధానం సి. ఈస్ట్ తైమూర్. ఫీఫా ఆసియన్ కప్ ప్రణాళికతో ఫీఫా కింద ఏ ప్రాంతీయ ఫుట్బాల్ సమాఖ్యతో కలిసి పనిచేయనుంది? సమాధానం సి. ఏఎఫ్సి ఆసియా ఫుట్బాల్ సమాఖ్య మరియు ఏఎఫ్ఎఫ్ ఆసియన్ ఫుట్బాల్ సమాఖ్య. ఫీఫా ఆసియన్ కప్ ప్రకటన ఏ తేదీన జరిగింది? సమాధానం సి. అక్టోబర్ 27, 2025. జాతీయ సముద్ర వారసత్వ సముదాయం NMHC ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? సమాధానం డి. లోతాల్, గుజరాత్. లోతాల్ చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? సమాధానం సి. సింధు లోయ నాగరికతకు చెందిన మొట్టమొదటి డాక్యార్డ్. భారతదేశం ఏ దేశంతో కలిసి గ్రీన్ మరియు డిజిటల్ సీ కారిడార్ ఏర్పాటు ఆశయపత్రం పై సంతకం చేసింది? సమాధానం సి. నెదర్లాండ్స్. NMHCలో ఎన్ని థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? సమాధానం బి. 4. NMHCలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన వాటిలో మ్యూజియానికి సంబంధించి ఏది సరైనది? సమాధానం డి. నావల్ మ్యూజియం. భారతదేశం తరపున గ్రీన్ మరియు డిజిటల్ సీ కారిడారు పై ఎవరు సంతకం చేశారు? సమాధానం సి. సర్బానంద సోనోవాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.